హాయ్ ఎవ్రీవన్, మన మంచిర్యాలలో ఉన్న గోదావరిని చూసారా అండి? ఈ వీడియో తీయకముందు లాస్ట్ టైం ఒక వీడియో తీసానండి. ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత వాటర్ ఉండేనో. ఈ వీడియో 19th అలా డేట్లో తీసానండి, ఆగస్టు 19th. చూడండి వాటర్ ఎంత ఉన్నాయో. మన మంచిర్యాలలో ఉన్న ఈ గోదావరి ఈ పిక్ తీసి 9 days అవుతుందండి. మళ్ళీ ప్రజెంట్ ఇది కూడా పెట్టాను. ఎంత వాటర్ వచ్చినాయో, టెంపుల్ వరకు వచ్చినాయండి. ఇప్పుడు ఈ నిలబడ్డ ప్లేస్లన్నీ మునిగిపోయాయండి. 10 daysలలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి గేట్లు తీశారు. గేట్లు తీసినప్పుడల్లా మాకు ఈ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. గేట్లు ఓపెన్ చేసినప్పుడల్లా మన గోదావరమ్మ నిండు కుండలాగా కనబడుతుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా అనిపిస్తుంది. చూడండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వాటర్ ఇవన్నీ మునిగిపోయాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో తీసి మా మంచిర్యాలలో ఉన్న ప్రజలకైతే ఈ గోదావరి చాలా హెల్ప్ఫుల్ అండి. గోదావరి దగ్గరలో మహాప్రస్థానం ఉన్నదండి. చూడండి సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్లేసు ఇదంతా మునిగిందండి ఈరోజు. చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఈరోజు చూపెట్టిన వీడియో. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి, ఇందాక చూపెట్టినవి అన్నీ మునిగినాయండి. మన మంచిర్యాల గోదావరి నది ఒడ్డున ఉందండి. ఈ గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్లో ఉద్భవించి తెలంగాణలో ప్రవేశించి మంచిర్యాల మీదుగా ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుందండి. మంచిర్యాల ప్రాంతంలో ఎల్లంపల్లి జలాశయం ఉంది. ఇది వ్యవసాయానికి, తాగునీటికి నీటిని అందిస్తుందండి. దీని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారండి దీనిని. మన గోదావరి నది తెలంగాణలో నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి వద్ద ప్రవేశిస్తుందండి. అక్కడ మంజీరా, హారిద్ర నదులు గోదావరిలో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుందండి. గోదావరి నది భారతదేశంలో గంగా నది తర్వాత మన గోదావరి నది అండి. 2వ అతి పొడవైన నది మన గోదావరి నది అండి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించిందండి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ప్రవేశించి బంగాళాఖాతంలో సంగమిస్తుందండి. ఈ నది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవేశించి ధవళేశ్వరం వద్ద 7 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుందండి. ఇది హిందువులకు పవిత్రమైన నది మరియు దీని ఒడ్డున భద్రాచలం, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. గోదావరి నది పొడవు సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుందండి. గోదావరి నదికి కొన్ని ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయండి. అవి మంజీరా, పెనుగంగ, వర్ధ, ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, పాటేరు. ఈ ఉపనదులు గోదావరి నది వ్యవస్థలో భాగమై దారి మొత్తం పరివాహిక ప్రాంతానికి నీటిని అందిస్తాయండి. మన మంచిర్యాలలో ఇంత గొప్ప గోదావరి నది ఉండడం మనకు ఎంతో అదృష్టం అండి. మంచిర్యాల భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక నగరం మరియు ప్రధాన కార్యాలయం. ఇది మంచిర్యాల రెవెన్యూ డివిజన్లోని మంచిర్యాల మండలానికి జిల్లా మరియు పరిపాలన ప్రధాన కార్యాలయం. ఇది గోదావరి నదికి ఉత్తర ఒడ్డున ఉంది. పైనుండి కురిసిన వర్షానికి వాటర్ ఫ్లో ఎక్కువై ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తీయడంతో మాకు ఇంత ఫ్లో ఉంటుందండి. మన మంచిర్యాలలో గోదావరి ముచ్చట నాకు తెలిసిన వారికి చెప్పానండి. అన్నట్టు ఈ గోదావరి దగ్గర మహాప్రస్థానం ఉంటుందండి. శివుడి విగ్రహం చాలా పెద్ద ఎత్తున ఉంటుందండి. శివయ్య విగ్రహం చూసిన కొద్దీ చూడాలనిపించేలాగా ఉంటుందండి. ఒకసారి నేను ఫుల్ వీడియో చేసి మీకు చూపెడతాను. ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు దర్శించుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.